తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఒకరు ప్రొఫెసర్ జయశంకర్, మరొకరు ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఒకరిది నేడు వర్ధంతి, మరొకరిది జయంతి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కోసమే వారి ఇరువురు కూడా శ్రమించి తెలంగాణ రాష్ట్రం కోసమే వారి యొక్క జీవితాలనే పణంగా పెట్టినటువంటి సందర్భాన్ని అందరికీ తెలిసింది. నేడు ఒకరిది జయంతి ఉంది, ఒకరిది వర్ధంతి ఉంది. వారికి నివాళులర్పించడానికి మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి తెలంగాణ ఉద్యమంలో తన కళానికి గళానికి పదును పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి రేలా ప్రసాద్, అలాగే డప్పు బాబు, దాంతో పాటుగా ఫ్రాన్సిస్, అలాగే సర్జన్, దాంతో పాటుగా మాపల్లె శంకర్, ఇంకా కొంతమంది కూడా మనతో పాటుగా ఇక్కడ జాయిన్ కాబోతా ఉన్నారు. ముందుగా అమరవీరులను స్మరించుకుంటూ ఒకసారి మన యొక్క కార్యక్రమానికి అయితే వెళ్దాం. అన్న, సాధారణంగా మనము తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే జయశంకర్ సార్ పేరు ఖచ్చితంగా మొదటిసారి చెప్పాల్సింది. ఎందుకంటే 1952 to 2009 ఉద్యమం వరకు 3 దఫాలుగా జరిగినటువంటి ఉద్యమంలో జయశంకర్ పేరు లేకుంటే ఎక్కడ ఉండదు. గదరన్న పేరు మనకు తెలిసిందే. ఇద్దరు కూడా మన నుంచి వెళ్ళి భౌతికంగా దూరం అయ్యారు. నేరు వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రోజు, ఒకరు వర్ధంతి, ఒకరు జయంతి. వాళ్ళని స్మరించుకుంటూ మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమం అంటే గద్దరన్న, జయశంకర్ సార్. గద్దరన్నను స్మరించుకోవటం, జయశంకర్ సార్ను స్మరించుకోవటం అంటే తెలంగాణ చరిత్రను తెలుసుకోవటం, తెలంగాణ అస్తిత్వాన్ని తెలుసుకోవటం, తెలంగాణ యొక్క కష్టము, నష్టము, మాట, పాట ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరు గొంతులో నన్ను వినపడ్డది. ఎంత పెద్ద బహిరంగ వేదిక అయినా జయశంకర్ సార్ మాట్లాడతాడా, గద్దరన్న పాట ఉంటుందా అని ఉద్యమం మొత్తం చూసిన ప్రతి ఒక్కరు. సో ఇలా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో కొంత పాటలు పాడుతున్నాం, ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాం, ఎంతో కొంత చరిత్ర తెలుసుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు పెద్ద మనుషులు గద్దరన్న కానీ జయశంకర్ సార్ కానీ. అందుకోసం జయశంకర్ సారు తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ ఉంటే బాగుండు అనేది చాలాసార్లు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం ఎక్కడో ఒక చోట డౌన్ అవుతుంది, ఇంకా ఏం ఇంకేం నెక్స్ట్ ప్రణాళిక లేదన్నప్పుడల్లా జయశంకర్ సార్ ఆలోచన, జయశంకర్ సార్ యొక్క రూట్ వేయటం, గద్దరన్న ఇంకా అంత అయిపోయింది దానివల్ల గద్దరన్న ఒక పాట రావటం. గద్దరన్న లేని ఈ తెలంగాణలో ఏ ఉద్యమం లేదు ఆయన చివరి వరకు. సో అందుకోసం మొదటగా జయశంకర్ సార్కు 92వ జయంతి సందర్భంగా జయశంకర్ సార్కు ఒకసారి నివాళులు అర్పిస్తూ బుర్రా సతీష్ అన్న రాసినటువంటి పాట. 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనకడుగు వేయకుండా. 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనకడుగు వేయకుండా. పోరాటమంటే మీరు మా జయశంకరు సారు, 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనకడుగు వేయకుండా. కలమును చేతబట్టి పుస్తకాల దోస్తి గట్టి, విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట బట్టి, విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట బట్టి, విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట బట్టి. అమరుల కథలన్నీ ఆకలింపు చేసుకుని, ఆకలి సమరాన ఆత్మబంధువైనావు, ఆకలి సమరాన ఆత్మబంధువైనావు, ఆకలి సమరాన ఆత్మబంధువైనావు. ఈ మాటే ఒక తూట ప్రత్యేక రాష్ట్ర మాట, 10 జిల్లాల ఎదపై పరిచిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనకడుగు వేయకుండా. ప్రాణం జ్ఞానం మన గానమే తెలంగాణమని, ఆశలు చిగురింపగా ఆశయాన్ని దూపినవు, ఆశలు చిగురించగా ఆశయాన్ని దూసినవు, ఆశలు చిగురించగా ఆశయాన్ని దూపినవు. దళపతి నీవై దళమును కదిలించినవు, పోరును రంగరించి ఊరూరా వంచినవు, పోరును రంగరించి ఊరూరా వంచినవు, పోరును రంగరించి ఊరూరా పంచినవు. అని పెంచినోరు గల్లూరాల్చింది కంట నీళ్ళు,
పది జిల్లాల ఎదపై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా మహానుభావ ఉన్నదు నీకెప్పుడు మరణం మళ్ళీ పుడతావు మా కోసం క్షణక్షణం మళ్ళీ పుడతావు మా కోసం క్షణక్షణం మళ్ళీ పుడతావు మా కోసం క్షణక్షణం జీవితమే త్యాగం చేసినట్టి నీ ఘనత లిఖించుకుంటమయ్య పుస్తక పుటలల్లో చరిత లిఖించుకుంటమయ్య పుస్తక పుటలల్లో చరిత లిఖించుకుంటమయ్య పుస్తక పుటలల్లో చరిత మా జాతి పితవు సారు మా జాతి పితవు సారు జయశంకరు జోహారు పది జిల్లాల ఎదపై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా పది జిల్లాల ఎదపై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా. ఇది అసలైన నివాళి అనుకోవచ్చు. సో ఒకసారి మాపల్లె శంకర్ అన్న దగ్గరికి వెళ్దాం. అన్న దాదాపుగా గదరన్నతో పాటుగా జయశంకర్ సార్ చాలా వరకు మీరు వారికి సంబంధించినటువంటి నివాళి ట్రిబ్యూట్ పాటలు పాడుతూనే ఉంటారు. ముఖ్యంగా గదరన్నకు సంబంధించినటువంటి పాటలు అయితే చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారు అనేక స్టేజ్ల మీద. మీకున్నటువంటి సాన్నిధ్యం గురించి చెప్పాలి. నిజంగా ఈరోజు ఒక సంతోషకరమైన రోజు, ఒక బాధాకరమైన రోజు. ఎందుకంటే జయశంకర్ సార్ పుట్టినరోజు ఈరోజు, ప్రజాయుద్ధన ఒక మరణించిన రోజు ఈరోజు. నిజంగా నాకు అదృష్టం ఏంటంటే జయశంకర్ సార్ మాట అయినే, గద్దరన్న పాట అయినే అవకాశం నాకు దక్కింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం నేను గద్దరన్నతో కలిసి మరి వారితో ప్రయాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గద్దరన్నతో తెలంగాణ ఉద్యమంలో ఏదైనా వేదిక మీద అరే శంకర్ డప్పు తీసుకోరా అంటుండే, డప్పు తీసుకొని కొట్రా అంటుండే, జన్ 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 అని కొట్టగానే అట్లా ఆయన కట్ట తిప్పి అంత అంటే ఇక ఆయనతో పాటుగా మేము కూడా ఉద్యమంలో ఉండడం చాలా సంతోషం. నిజంగా చాలా బాధాకరం గద్దరన్న మన నుండి దూరం కావడం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి సామాజిక న్యాయం కోసం ఓటు ద్వారా మరి ఓటు విప్లవం రావాలని మరి అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని మరి గద్దరన్న ప్రజల్లోకి నడిచే క్రమంలోనే మరణించడం చాలా బాధాకరం. అన్నకు పాటల గురించి చెప్పాలంటే ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకును నిపి పెట్టుకుంది నుదుటబొట్టు, నాగారం అడవి కొమ్మతో దిద్దుకుంది కండ్ల కాటుక, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము. ఆ నిండు ముత్తైదా తెలంగాణము, ఆ నిండు ముత్తైదా తెలంగాణము ఉండమోసినట్టున్నాదమ్ము. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి చెప్పవు, ఎట్టొల్లా మట్టి చెప్పవు, ఐదోల్లా గండ్రగుడ్డలి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ మోసపోతుందనే నీళ్లు నిధులు నియామకాలపైన గద్దరన్న అంతగా పడ్డన తెలంగాణము లేక లేక మాలో కయ్యొకడు చదువు లేక లేక మాలో కయ్యొకడు చదువు వెలిగితే తెలంగాణ ఆఫీసరు దానికి తెలివి లేదని తెలుగు రాదని పడుతూ లేస్తూ ప్రమోషన్ ఇస్తూ పడుతూ లేస్తూ ప్రమోషన్ ఇస్తూ పడుతూ లేస్తూ ప్రమోషన్ ఇస్తూ గా గజిటెడ్ ఆఫీసర్ ప్రమోషన్ ఇచ్చి రిటైర్డ్ చేసిండో మాయన్నల్లారా, రిటైర్డ్ చేసిండో మాయన్నల్లారా, రిటైర్డ్ చేసిండో మాయన్నల్లారా.
బలే పొద్దుగాలే బలే 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 పొద్దుగాలనే దర్శనమైతది దినపత్రిక మన ఇంటి ముంగట ఎవడు రాస్తాడో ఎట్లా రాస్తాడో ఏమి రాస్తాడో ఈ సమంత మన భాష ఉండదు చదివిన గాని నోరు తిరగదు చదువుపోతే మరి అర్థం కాదు చదువపోతే మరి అర్థం కాదు చదువపోతే మరి అర్థం కాదు బలే 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 మన యాసబోయినది బాసబోయినది మన యాసబోయినది బాసబోయినది బాధల మిగిలినయో మా ఎన్నల్లారా బాధల మిగిలినయో మాయన్నల్లారా బాధల మిగిలినయో మాయన్నల్లారా దగా పడ్డ బలే 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 దగా పడ్డ బలే దగా పడ్డ నా తెలంగాణము గుండె చప్పుడినురో మా ఎన్నల్లారా గుండె చప్పుడినరో మాయన్నల్లారా గుండె చప్పుడినరో మాయన్నల్లారా విధంగా తెలంగాణ ఉద్యమ వేదిక మీద నేను ఎక్కడ వేరే కూడా ఈ పాట పాడుతుండే అదే కాకుండా గద్దరనే చాలా పాటలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మరి ఎక్కడ చూసినా కూడా ఈ మతం కులం ఇవన్నీ ఎక్కువైపోయినాయి చాలా అప్పట్లే రాసిండు గద్దరన్న ఏమని రాసిండు నోరు తెరుసుకోని వచ్చే ఊర పందిరి ఊరడించి నోరు తెరుసుకోని వచ్చే ఊర పందిరి ఊరడించి తొందరేమీ లేదాని అందినంత తినుమాని అయ్యో కడుపుతోని ఆడపందికో నా చెత్తకుండి కాన్పు చేసి పంపుతాదమ్మో నా చెత్తకుండి ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి తల్లిదండ్రులు లేని పిల్లలు గోనె సంచులేసుకొని తల్లిదండ్రులు లేని పిల్లలు గోనె సంచులేసుకొని ఆకలాకలి అరుస్తుంటే ఇనుప ముక్కలు సీస పెంకలు అన్ని ఏమో ఏరిపెట్టి దాసిపెట్టి మూసిపెట్టి అయ్యో పిలిసి పిలిసి పైసలు ఇస్తాదో నా చెత్తకుండి ఫికరు చెయ్యొద్దంటాదో నా చెత్తకుండి ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి గోమాత దేవతాని గోవు పాలు విండుకొని తిండి అయ్యక గడ్డి అయ్యక తన్ని తరిమి వేసినప్పుడు అమ్మాని గోమాత ఆవురావురు అరుస్తుంటే అయ్యో కాగితాలు దీనిపిస్తాదో నా చెత్తకుండి కను పాప ముద్దటదో నా చెత్తకుండి ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి నగినాగల్లో నాగా నల్ల నాదినాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ ఒకసారి మనతో పాటుగా మల్లంపల్లి రాజు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా ఉండేది గద్దరన్నతో మీ సాన్నిధ్యము తెలంగాణ ఉద్యమము జయశంకర్ సార్కి సంబంధించి ఏం చెప్తారు వాస్తవానికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గద్దరన్న చాలామంది కవులు కళాకారులు వాళ్ళ గద్దరన్నను స్ఫూర్తి చేసుకొని నిజంగా నా చిన్నతనంలో అయితే మరీ సైకిల్ మీద కూడా వెళ్ళి గద్దరన్న ప్రోగ్రాం చూసి విని సంతోషించి ఆహా తెలంగాణ ఆవశ్యకత ఈ విధంగా ఉన్నదా తెలంగాణ గొప్పతనం ఇంత బాగున్నదా అసలు మన మీద ఇంత వివక్ష జరుగుతూ ఉన్నదా అని చెప్పేసి తన మాట అదే కాకుండా తన పాట విని ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు తన ఇన్స్పిరేషన్ తోటే మేము కవులుగా కళాకారులుగా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా మేము పాట పాడిన తర్వాత తన స్పీచ్ కోసం ఎందుకంటే లక్షలాది మంది ఇవాళ ఉద్యోగులే కానీ ప్రజలే కానీ తెలంగాణ ఉద్యమంలో ఇవాళ అనేక మంది కూడా కలుపుకొని తెలంగాణ ఉద్యమం వైపు పయనించారంటే అది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి మాటతోటి అంతేకాకుండా గద్దరన్న లాంటి పాటలతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి మూల బిందువు అయినటువంటి సందర్భం ఇవాళ తన ఇన్స్పిరేషన్ తోటి ఇంతమంది కవులం కళాకారులం ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ పాటలు పాడి తెలంగాణ ఆవశ్యకతను అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ గీతాలను కూడా ఇవాళ ఆలపిస్తూ ఉన్నా అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను నమ్ముతా ఉంటా అందుకోసం వారికి గద్దరన్నకు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి నివాళులర్పిస్తూ తెలంగాణ పల్లెలల్ల పొద్దు ఒడిసెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగదారిలో పోరు జరిగెనో తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జన బాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జన బాంధవుడే తెలంగాణలో గోలుకొండ కిలా మీద మన జెండా ఎగిరినట్టు మన జెండా ఎగిరినట్టు చార్మినారు వంటి నిండా కొత్త రంగులు పూసినట్టు
భువనగిరి కిలా మరో అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు కిలా ఓరు గల్లు చుట్టూ కోట గోడలు నాటినట్టు కోట గోడలు నాటినట్టు కోట గోడలు నాటినట్టు బల 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 హా ఆహా అమరుల స్తూపాల నుండి కాంతి జింపెనో నగదారిలో వెలుగు నింపెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగదారిలో పోరు జరిగెనో తెలంగాణలో ఆహా పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో నాగార్జున సాగరులో నీళ్లు నింగి తాకినట్టు నీళ్లు నింగి తాకినట్టు నీళ్లు నింగి తాకినట్టు శ్రీరామ సాగరము శివమెత్తి ఆడినట్టు శివమెత్తి ఆడినట్టు శివమెత్తి రరర ఇచ్చం పెళ్లి ఎల్లం పెళ్లి మత్తడి వడి దునికినట్టు మత్తడి వడి దొనికినట్టు మత్తడి వడి దొనికినట్టు చూరాల దేవాదుల ధూముదాములాడినట్టు దుముదాములాడినట్టు దుముదాములాడినట్టు బల 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 హా అరే కలలు గన్న కంటి పాప నేల నడిచెనో నగదారిలో నింగి కెగిసెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగదారిలో పోరు నడిచెనో తెలంగాణలో ఆహా పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తుకతుకమని ఉడికినట్టు తుకతుకమని ఉడికినట్టు తుకతుకమని ఉడికినట్టు విద్యార్థుల ఉద్యమాలు ఢిల్లీని వణికించినట్టు ఢిల్లీని వణికించినట్టు ఢిల్లీని వణికించినట్టు పరాయోని పరిపాలన శిరసును ఖండించినట్టు శిరసును ఖండించినట్టు శిరసును ఖండించినట్టు 60 ఏళ్ల పోరాటం ఆఖరి మెట్టెక్కినట్టు ఆఖరి మెట్టెక్కినట్టు ఆఖరి మెట్టెక్కినట్టు బల 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 హా అరే ప్రతి మెదడుకు పదును వెడుతూ నేల కొట్టెనో నగదారిలో తూర్పు దారినో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగదారిలో పోరు నడిసెనో తెలంగాణలో అరే ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఇన్స్పిరేషన్ స్పీచెస్ నిజంగా ఆ మీటింగ్ అయిపోయినా కూడా మా పాటలు అయిపోయినా కూడా తన స్పీచ్ కోసం అసలు తెలంగాణ ఆవశ్యకత నీళ్ళ విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయాల్లో ఎటువంటి అన్యాయం జరిగిందో ప్రజలకు పూసగుచ్చి చెప్పి వివరించి తెలంగాణ ఆ ఉద్యమం వైపు ప్రజలను నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్కి కన్నీటి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. గద్దర్కు సంబంధించి ఎట్లా చెప్తారు? గద్దరు ప్రోగ్రాంలలో మీరు స్టేజీలు పంచుకున్నటువంటి సందర్భాలు అవును, ఉన్నాయా? చాలా ఎట్లా సందర్భాలు ఉండేది ఉన్నాయి. గద్దర్ అన్న అంటే ఇప్పుడు మేము ఎక్కడికైనా కనబడితే చిన్నగా నేను ఒక చోట తెలంగాణ ఉద్యమం కోసం నాటి 69 కాలంలో ఎంతోమంది అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం నేను ఒక పాట పాడతాను. చిన్న పిల్లోని ఉంటే అప్పుడు ఆ సందర్భంలో అరే అంటే తనకు ఎలాంటి కల్మషం ఉండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఈర్ష్య ద్వేషాలు కొంచెం కళాకారుల మధ్య ఉండొచ్చేమో, కానీ తనకు మాత్రం ఎలాంటి ఈర్ష్య లేదు. కొత్త కళాకారులను ప్రోత్సహించాలి, వాళ్ళను ఉద్యమం వైపు నడిపించాలనేది తన తాపత్రయం ఉండేది వాస్తవానికి. నేను ఆ సందర్భంలో పాడినప్పుడు అరే ఒక పాట పాడరా అని అంటే అప్పుడు నాకు గుర్తున్నటువంటి పాట చిన్నతనంలో నేను పాడినటువంటి జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్లా మట్టి పొత్తిళ్ళల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వా పూల తీరు అమరులుంటారు 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 తొవ్వా పూల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పువ్వా కుల్లగొట్టి భూమా
భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తె నా అన్న రైతుల్ని 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 నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన బరి మీద చెరబట్టిన బరి మీద చెరబట్టిన నైజమోని గుండెలపై నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి నిధులన్నీ మళ్లించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి అసమాన పోరు చేసి అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ ఇట్లా నేను నా చిన్నతనంలో పాడినప్పుడు అరే నీకు గొప్ప భవిష్యత్తు ఉన్నదని వాయిస్ బాగున్నది, నువ్వు మా లాంటి వాళ్ళతో నడిస్తేనే నీకు కూడా తెలుస్తుంది పాటలు ఆటలు అని చెప్పేసి తను మమ్మల్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి గద్దరన్న. నిజంగా గద్దరన్నకు కన్నీటిని వాళ్ళు అర్పిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి తొలి వెలుగు ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్, మనతో పాటుగా రేలార ప్రసాద్ దగ్గర కదా మీరు గద్దరన్న చనిపోయిన తర్వాత మన నుంచి భౌతికంగా దూరమైన తర్వాత ట్రిబ్యూట్ చేస్తూ కూడా అప్పుడు ఒక 2 పాటలు ఏదో మీరే రాసి పాడినట్టు, దాని నుంచి ఇప్పుడు నేను రాసిన యాక్చువల్ అది మధుప్రియ పాడింది ఆమె ఛానల్లో. యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే. యుద్ధ నౌక గద్దరన్న నీవు ఎప్పుడు యాదుంటవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే. ఉద్యమాల పొద్దు పొడుపయ్యి నిత్యము నడిపిస్తవే, పోరు పాటల్లోన రాగమయ్యి జనుల గొంతుల్లో జీవిస్తవే. లాలు నీళ్ళు జెండలున్నంత కాలం గుండెల్లో నీ ఉంటవే, లాలు నీళ్ళు జెండలున్నంత కాలం గుండెల్లో నీ ఉంటవే. పంచశీల బోధి వృక్షమయ్యి పంచశీల బోధి వృక్షమయ్యి మమ్ము నీడలగా సుంటవే. యుద్ధ నౌక గద్దరన్నాను ఎప్పుడు యాదుంటవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే. ప్రశ్నల కొడవలై రణమును రాజేసి వనము నుండే జనము పక్షాన నిలిచావు, మనము నుండే జనము పక్షాన నిలిచావు, మనము నుండే జనము పక్షాన నిలిచావు. పేదోళ్ళ రాజ్యమే అంతిమ లక్ష్యంగా తూట మోసి ప్రజల పాటగా నడిచావు, ఊట మోసి ప్రజల పాటగా నడిచావు, తూట మోసి ప్రజల పాటగా నడిచావు. పొడుస్తున్నా పద్దు మా తెలంగాణం విడువమయ్యా నువ్వు నేర్పిన గానం, పొడుస్తున్నా పద్దు మా తెలంగాణం విడువమయ్యా గానం. మరువలేమయ్యా నీ కంచు కంఠం, మరువలేమయ్యా నీ కంచు కంఠం, నీ పాటతోవని మేమందుకుంటాం. యుద్ధ నౌక గద్దరన్నాను ఎప్పుడు యాదుంటవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే. పోరాటదారులే నీ తొలి అడుగులు, జనం గుండె పాటలే గొంతు రాగాలు, జనం గుండె పాటలే గొంతు రాగాలు, జనం గుండె పాటలే గొంతు రాగాలు. పీడిత వర్గాలే నీ ఇంటి చుట్టాలు, పాలకుల మోసాలే రగిలించే పాటలు, పాలకుల మోసాలే రగిలించే పాటలు, పాలకుల మోసాలే రగిలించే పాటలు. నిత్యం కత్తుల వంచన దారి సత్యం వైపే పాటగా మారి, సత్యం వైపే పాటగా మారి, సత్యం వైపే పాటగా మారి. జీవితమంతా సమరాన చేరి, జీవితమంతా సమరాన చేరి జీవిస్తా ఉన్నావు ఆ తూర్పు దారి. యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే, ఇద్దరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తవే. తెలంగాణలో తెలుగు నేల మీద ప్రశ్న ఉన్నన్ని రోజులు, తెలుగు నేల మీద ఉద్యమం ఉన్నన్ని రోజులు
విప్లవాన్ని అణచేస్తామని రాజ్యాలు గట్టిగా మాట్లాడుతున్నాయి. ఈ విప్లవాలు ఉన్నన్ని రోజులు ఇక్కడ పోరాట పాటగా, ఇక్కడ ఉద్యమ పాటగా, ఈ నేల మీద గద్దరన్న లైన్ మార్చి గద్దరన్న పాట జంజీగా మారింది అంతే. పాట ఎప్పటికీ జావదు, గద్దరన్న ఎప్పుడూ జావడు. ప్రశ్న ఉన్నన్ని రోజులు ప్రజల వైపే ఉంటుంది, రూపం మారుతుంది తప్పిస్తే ప్రజల వైపే ఉంటాడు. అది గద్దరన్న చచ్చేదాకా ప్రజల పక్షాన ఉన్నాడు. గద్దరన్న చనిపోయినా ప్రజల పక్షాననే ఉంటాడు పాటగా. అది దేశంలో ప్రపంచంలో ఒక వివా కెన్సారో లాంటి వాళ్ళు, బాబ్ మార్లే లాంటి వాళ్ళు, చెగ్వేరా లాంటి వాళ్ళు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఈ తెలుగు నేల మీద గద్దరన్న ఎప్పటికీ సజీవంగానే ఉంటాడు. అది పాట రూపంలో ఉంటాడని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వందనాలు వందనాలు మమ్ముగన మా తెలంగాణ, 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 ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ, ఊరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ, ఊరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన మా తెలంగాణ, రంగు రంగు బంగాలున్న రంగారెడ్డి జిల్లా చూడు, రంగు బంగారున్న రంగారెడ్డి జిల్లా చూడు, రంగు రంగుల బంగాలున్న రంగారెడ్డి జిల్లా చూడు, రంగు రంగుల బంగారున్న రంగారెడ్డి జిల్లా చూడు, బంగ్లాలెన్నో కట్టిన గాని కట్టినోనికి ఇల్లే లేదు, బంగారెడ్డి గట్టిన గాని కట్టినోనికి ఊడే లేదు, రంగారెడ్డి 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 జిల్లా చూడమ్మో మాయమ్మ తెలంగాణ, రంగారెడ్డి జిల్లా చూడమ్మో మాయమ్మ మా తెలంగాణ, రణరంగం చేస్తానన్నదే మాయమ్మ తెలంగాణ. రణరంగం చేస్తానన్నదే మాయమ్మ మా తెలంగాణ. ఫస్ట్ ఈ పాట వాడిన గద్దరంగం ముందట ఏమన్నాడు మరి అప్పుడు? ఏమన్నా ఇచ్చిండా సర్టిఫికేషన్? ఏమైనా బాగానే పాడిన, అందరిని బాగానే పాడిన. కానీ ఎప్పుడు మీరు పాట అన్నట్టుగా మాత్రం కనవలేదు. డప్పు గానే పరిచయం కానీ ఇక ఫస్ట్ అయితే డప్పే, ఆ, తర్వాతనే అప్పుడప్పుడు చిన్నగా పాట. ఉమ్. ఎట్లా ఉండేది మీతో? ఎప్పుడైనా తినే కాను, మాట్లాడుకునే కాను, ప్రోగ్రాంల కాను ఎట్లా ఉండేది? ఇది మంచిగా ఉండేది అన్న, ఉమ్. మంచిగా అనిపించదా? మంచిగా అనిపించేది. అన్నతో ఉన్న కొద్దిసేపు అయినా జర నవ్వుకుంటా, ఉమ్. ఆ నవ్వులు ఉండేటి, ఉమ్. కొంచెం మంచిగా అనిపించేది ఆయనతో ఉన్న కొన్ని క్షణాలు అయినా. ఉమ్. ఎస్, మనతో పాటుగా ఇంకా ప్యాడు రాజు ఉన్నాడు, అలాగే ఫ్రాన్సిస్ కీబోర్డు, అలాగే ఇక్కడ సృజన్ కూడా ఉన్నాడు. ఎట్లా అనిపించేది గదరన్న పాడుతూ ఉంటే? మీరు ప్యాడ్ చాలా సార్లు కొట్టి ఉండొచ్చు కదా, తెలంగాణ వచ్చిన ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఎట్లా ఉండేది గదరన్న కొనసాగి? అన్న అంటే గదరన్న గురించి చెప్పేంత పెద్దవాళ్ళం మేము కాదు, ఎందుకంటే వాళ్ళ జనరేషన్ మా జనరేషన్ మధ్యలో ఒక జనరేషన్ మళ్ళీ గ్యాప్ కూడా ఉంది. అయినా కూడా గదరన్న పాటకు మేము సంగీతం వాయించే అదృష్టం దొరికిందనే ఫీల్ అవుతాం, ఎందుకంటే వాళ్ళు చరిత్రకారులు అన్న. గదరన్న పాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటన్నా, కొంచెము సంగీతం మీద కూడా పరిజ్ఞానం ఉంది కాబట్టి గదరన్న పాట వింటే ఆయన ఆ కాలంలో కూడా అప్డేటెడ్గా, అంటే ప్రజల్లో నుంచి వచ్చిన ఒక కొత్త వరవడి అన్న పాట వింటేనే డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే మాట్లాడుకునేలాగా ఆ క్యాచీగా ఆ ట్యూన్స్ ఉండడము, అప్పుడు ఒక తరం నడుస్తుంటే ఇళయరాజా గారు వచ్చి ఒక డిఫరెంట్ వరవడి తీసుకొచ్చి ఆ స్టైల్లో అది పబ్లిక్ ఇదే. సో గద్దరన్న కూడా ఆయన బాణీలు ఒక్కొక్కటి వింటుంటే అన్నవాళ్ళు వాడుతుంటారు, సీనియర్లు అన్నవాళ్ళు. సో అప్పుడు వింటా ఉంటే అన్న గద్దరన్న వాడేటప్పుడు కూడా అసలు అది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక జనరేషనే అయిపోయింది గద్దరన్న తర్వాత, అయినా కూడా ఇప్పటికీ గద్దరన్న పాట వింటే లేచి డ్యాన్స్ చేసేటోళ్ళు లేరా? 100% కళ్ళల్లో కంటనీరు పెట్టుకుంటూ లేరా? అంటే ఆయన తీసుకునే బాణీ అంత బాగా, తీసుకునే లిరిక్స్, ఆయన పాడే విధానం అసలు ఇప్పటికి కూడా ఇంకా అప్డేటెడ్ లాగానే. సో అట్లాంటి వ్యక్తితోనే మేము కలిసి అన్నకు అంటే మ్యూజిక్ వాయించడం అనేది మాకు అనుభవాలు ఉన్నాయి. దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చెప్పుకుంటాం కూడా మా పిల్లలకు, ఇగో ఇట్లాంటి మహానుభావులకు కూడా మేము వాయించినాం అన్నట్టు గొప్పగా. మనతో పాటుగా ఫ్రాన్సిస్ ఉన్నాడు. ఫ్రాన్సిస్, కీబోర్డు విషయంలో ఎప్పుడన్నా తడబాటు పడ్డావా గద్దరన్నతో? లేదన్న, యాక్చువల్ అంటే అన్నతో ఎప్పుడు అంటే ప్రతి స్టేజ్ అన్నతో కానీ పెద్ద వాళ్ళతో స్టేజ్ పంచుకోవడం అంటే ఎవ్రీ టైం కొత్త ఎక్స్పీరియన్సెస్. ఎవ్రీ స్టేజ్ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది. అందులోనూ గద్దరన్నకు నాకు ఒక చిన్న సందర్భం ఏం జరిగిందంటే, ఒకసారి నేను ట్యాంక్ బండ్ దగ్గర ప్లే చేస్తుంటే అన్న దగ్గరకు వచ్చి, అన్నకు చాలా సంగీత జ్ఞానం, అంటే
ఒక అంటే పాత నుంచి అన్న గురించి పెద్ద మనమేం పెద్ద కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికీ అన్ని బాగా తెలుసు. కాకపోతే యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్గా నాకంటే అన్న స్వరాలు కానీ అన్న చేసే దాన్ని బట్టి బాగా ఒక మంచి మంచి స్వరజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అన్న. ఏంటంటే ఒకసారి ఇప్పుడు నా నా రే నా 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 అట్లుంటుంది కదా, చాలా మందికి అంటే తెలియదు చాలా మందికి. అట్లాంటిది అన్నకు అసలు ఈ మన జానపదం స్టైల్లో ఫస్ట్ ఈ స్వరాలతో ఫస్ట్ హమ్మింగ్ చేసేది అన్ననే స్టార్టింగ్లో కూడా. ఎందుకంటే చాలా మందికి దాని మీద అంటే జానపదాలు అంటే లేకపోతే ఫోక్ అంటే కూడా కొంతమందికి ఏమనుకుంటారు అంటే వీళ్ళకి సంగీత జ్ఞానం ఉండదు, పరిజ్ఞానం ఉండదు అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అన్న కొత్త వరవడితోటి ఒక కిందున్న జనాల్ని కూడా ఒక ఉత్తేజపరచడానికి అన్న చాలా అంటే మ్యూజిక్ పరంగా మంచి జ్ఞాని, చాలా మంచి అంటే పెద్ద కొత్తగా చెప్పి మనమేం ఉండదు. కాకపోతే అది కీబోర్డ్ ప్లేయర్గా నాకు తెలిసిన చిన్న ఒక అవగాహన అయితే అది ఉంది. ఇక అంత పెద్ద ఏం లేదు. లాస్ట్లలో హో అని ఇట్లా అలాంటివి వచ్చినప్పుడు ఎట్లా మీ మ్యూజిక్ గురించి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉండేదా, లేకపోతే ఇట్లా మీతో ఎప్పుడు అని చెప్పారా? అట్లేం లేదు. మాకేందంటే యాజ్ ఏ మ్యూజిషియన్స్ గా సింగర్ ఏం చేస్తున్నారు అనేది మాకు బాగా మా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది బాగా. ఎందుకంటే సింగర్ తో పాటు మేము కూడా పోవాల్సింది. ఎందుకంటే సింగర్ కి మేము సపోర్ట్ చేయాలి. మేమిద్దరం కలిసి సింగర్ మేము మ్యూజిషియన్స్ మేము మంచి యాక్టివ్ ఉంటే కింద ఉన్న పబ్లిక్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఎనర్జెటిక్ ఉంటారు. సో అట్లా బాగా అన్నకు బాగా సపోర్ట్ చేసేది. అన్న కూడా చాలా చెప్పేది, ఏమన్నా ప్లే చేస్తుంటే కూడా ఇట్లా తమ్మి ఇట్లా అని చెప్పి చాలా అన్ని అన్నకు బాగా రసాలు తెలుసు అన్నకు బాగా. అంటే లైక్ ఒక దుఃఖ రసం కానీ లేదా సంతోషం కానీ లేకుంటే పాత స్టైల్ కానీ అట్లా అన్నకు. సో అట్లా పరిచయం ఉంది. ఏంటంటే లక్షల మంది జనాలు గుమికూడినప్పుడు ఏమైతే అంటే ఎమోషన్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. నువ్వు హా అని అంటే అనే వరకు ఆ జనాలు చూసే వరకు మనకైనా కొంచెం ఇంకా ఏదో చేయాలి అంటే ఇంకా కొంచెం గట్టిగా పాడాలి. కానీ ఎంత పాడినా కానీ తన లైన్ మాత్రం దాటపోయింది. ఇప్పుడు స్వరాన్ని పెంచి వాయిస్ను దాన్ని ఏమన్నా ఒత్తి పాడేదేమో కానీ ఆ లైన్ మాత్రం క్రాస్ కాకపోయింది. దట్ ఈస్ గదర్ అన్న. ఇప్పుడు ఎన్నో పాటలు ఇప్పుడు వాస్తవానికి జనాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, కొంచెం ఎమోషన్ అవుతారు. కానీ వాస్తవానికి స్వరాల మీద కూడా అవగాహన కలిగినటువంటి వ్యక్తి నిజంగా గద్దరన్న. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అన్న గద్దరన్న గురించి గొప్పతనము, సంగీత అంటే ఎవరికైనా జానపదులకు పల్లె నుంచి వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకు ఓన్లీ సాంగ్ రావచ్చు, లిరిక్స్ రావచ్చు, శృతి మీద అవగాహన ఉండకపోవచ్చు, అట్లా కొన్ని ఉంటాయి. ఎందుకంటే నేర్చుకొని రారు కదా పల్లె. కానీ గద్దరన్న స్పెషాలిటీ ఏంటంటే అన్నకు అటు సాహిత్యము తెలుసు, సంగీతము ఏ లైన్ మీద పాడాలి తెలుసు, అటు పబ్లిక్ ని ఏ టైంకి ఎట్లా వాళ్ళని ఇది చేస్తే చైతన్యవంతరాలు తెలుసు. సో డేర్ ఎట్లా చేయాలనో తూటాలు దించుకొని డేర్గా నిలబడాలనేది తెలుసు, అన్ని తెలుసు. ఇక ఆయన ఈ హోల్ అంటే పర్ఫెక్ట్ మ్యాన్, మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే మనతో పాటుగా బంధం రాజు ఉన్నారు అన్న. తెలంగాణ ఉద్యమము గద్దరన్న, జయశంకర్, మీరేం చెప్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం? ముందుగా ఇద్దరికి కూడా కన్నీటి నివాళులు అర్పిస్తూ, అన్నవాళ్ళు ఎప్పుడు వేదిక ఎక్కినా మాకు కళ్ళార్పకుండా చూడడమే సరిపోతుండే. ఎప్పుడు వేదిక ఎక్కినా వాళ్ళను అట్లా అబ్బురపరిచే విధంగానే మమ్మల్ని ఆకట్టుకునేవాళ్ళు. ఇక వాళ్ళకు వెనకాల వంత పాడుకుంటూ కలిసినటువంటి జీవితాలు మా జీవితాలు. ముందుగా ఈరోజు గద్దరన్నకు అదేవిధంగా జయశంకర్ సార్ ఇద్దరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరి పక్షాన జోహార్ గద్దరన్న, జోహార్ జయశంకర్ సార్. గద్దరన్న పాటలు అనేకులు అన్నను ఆదర్శంగా తీసుకున్నటువంటి కళాకారుడు అంటూ ఎవరు కూడా ఉండరు. కాకపోతే అన్న పాటలలో చాలా పాటలు నాకు ఎక్కువ పొడుస్తున్న పొద్దు అనే పాట ఎక్కువ చాలా వేదికలలో పాడినాం. అదేవిధంగా కయ్యం పెట్టిందరు కలర్ టీవీ ఇంటికి వచ్చి ఆ పాట కావచ్చు, దళిత పులులమ్మ మంచి పేరు తెచ్చిన పాట, రవీంద్ర భారతి వేదికల పైన చాలా సార్లు పాడిన పాట. ఇప్పుడు గద్దరన్న యాదిలో అన్న రాసినటువంటి అమ్మ పాట, సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా, మోక
మోకాల మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల వెనకాకు ఎక్కొక్క అడుగేసి ఎద్దోల వెనకాకు ఒక్కొక్క అడిగేసి ఎద్దోల వెనకాకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుమోనే ఇరికినై లచ్చుమమ్మో లచ్చుమమ్మ నాటేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగినై లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ కూసిన పోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మా నెత్తంత మాసింది రైకంత చినిగింది కొత్తది కొననీక కైకిలే దొరకదు కొత్తది కొనలేక కైకిలే దొరకదు కొత్తది కొనలేక కైకిలే దొరకదు కుంచె పెంకులు నున్న లచ్చుమమ్మో లచ్చుమన్న కూలికి పోయినవ లచ్చుమమ్మో లచ్చుమమ్మ కుంచెల కొరకు లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి పోయిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె సెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా ఎట్లా అనిపించేది గద్దరన్నతో స్టేజ్ పంచుకున్నటువంటి సందర్భంలో ఏమైనా భయం బెరుకు అట్లాంటిది ఏమన్నా ఉండేదా? అట్లాంటిది ఏమి ఉండదు ఇంకా అన్నలాగా చేయాలని మరింత ఉత్సాహంగానే ఉండేది తప్పిస్తే భయం బెరుకు ఏం లేదు. ఒకవేళ మేము ఎక్కడైనా తడబాటు అయినా అని కూడా రే బిడ్డ అనగానే ఇంకా అట్లా అలర్ట్ అయిపోయేది అనమాట. అంటే స్టేజ్ని ఒక సిస్టమేటిక్గా నడిపేది వ్యక్తి. ఇప్పుడు పాట కొంచెం అంటే జనాలను కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక లైన్ మీదకి పట్టుకొచ్చి ఆ లైన్ తప్పకుండా మనం సబ్జెక్ట్ ఏదైతే చెప్దాం అనుకున్నామో ఆ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎట్లాంటి భయం కానీ బెరుకు కానీ లేకుండా తను ఏది చెప్పాలనుకున్నాడో ప్రజలకు విశదీకరించాలనుకున్నాడో ఆ మాట ఆ పాట రూపేణ చెప్పి నిజంగా అందుకోసమే దట్ ఈస్ గద్దరన్న. అంతే మాలాంటి ఎంతోమంది కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి అండ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి గద్దరన్నకు నిజంగా కన్నింటి నివాళులు అర్పిస్తూ జోహార్ గద్దరన్న. జోహార్. జోహార్. థ్యాంక్ యూ.